Good morning, students. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం మనం చూద్దాము. థర్డ్ ప్రాబ్లంలో ప్రాజెక్ట్ A and B require an investment of 20 lakhs each. The life of both the project is 5 years. The information about projected cash inflows and probabilities is given below. ఇక్కడ ప్రాజెక్ట్ A and B అనేది రెండు ప్రాజెక్ట్ కూడా మనకి 20 లక్షలు కావాలి. 20 లక్షలు ఏ ప్రాజెక్ట్కి, 20 లక్షలు బి ప్రాజెక్ట్కి. ఓకేనా? ఈ రెండు ప్రాజెక్ట్ దాని ఒక లైఫ్ ఎంత అంటే 5 years. ఏ ప్రాజెక్ట్ కూడా 5 years, బి ప్రాజెక్ట్ కూడా 5 years. ఇంకా ఇక్కడ మనకు క్యాష్ ఇన్ఫ్లోస్ ఇంకా దాని ఒక ప్రాబబిలిటీస్ అనేది మనకు ఇక్కడ ఇచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక 1 year ప్రాబబిలిటీ ఏముంటుంది అనేది ఇచ్చింది మనం. ఓకేనా? కాకపోతే ప్రాజెక్ట్ లైఫ్ ఎంత ఉంది? 5 years ఉంది. ఇప్పుడు 1 yearలో ఏమేమి ఛాన్సెస్ ఉంటాయి అనేది మనకు ఒక పిక్చర్ ఇచ్చింది. ఓకే, కాకపోతే మనకు వచ్చేది ఇంత 5 years వరకు సేమ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది మనకు ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది ఉండొచ్చు. సో ఇది ప్రాజెక్ట్ ఏ, ఇది ప్రాజెక్ట్ బి. ప్రాజెక్ట్ ఏలో ఇక్కడ మనకు సిచ్యువేషన్స్ ఇచ్చింది. ఒకటి ఆప్టిమిస్టిక్ సిచ్యువేషన్ ఉంటే, మోడరేట్ సిచ్యువేషన్ ఉంటే, పూర్ పెసిమిస్టిక్ ఉంటే, పెసిమిస్టిక్ సిచ్యువేషన్. ఆప్టిమిస్టిక్ అంటే చాలా ఫేవరబుల్గా ఉందనుకోండి సిచ్యువేషన్, మనకు దాన్ని ఆప్టిమిస్టిక్ అని చెప్పుకుంటాం. మోడరేట్ అంటే ఓకే లెట్ ఇట్ బి అనమాట. పూర్ అంటే ఓకే చాలా ఓకే పూర్ ఉంది, అంత బాగాలేదు అనమాట. పెసిమిస్టిక్ అంటే వరస్ట్ సిచ్యువేషన్. ఓకేనా? సో మంచి ఫేవరబుల్గా ఉంటే, అన్నీ కూడా మనకు ఫేవరబుల్గా ఉంటే మనం ఎంతవరకు మనకు రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే 8 lakhs రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్. దాని ఒక ప్రాబబిలిటీ ఎంత ఉంది? 40% ప్రాబబిలిటీ ఉంది. ఓకే, మోడరేట్ ఉందంటే ఉంది అనుకోండి సిచ్యువేషన్, అంటే అంత ఫేవరబుల్గా లేదు, మోడరేట్గా ఉంది, ఓకే నడుస్తుంది అని ఉందనుకోండి, అప్పుడు మనకు ఎంత రిటర్న్స్ వస్తాయంటే 7 లక్షల రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని ఒక ఛాన్సెస్ ఎంత ఉంది అంటే 20% ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ పూర్ అంటే మనకు అంత ఫేవరబుల్గా ఏం లేదు, చాలా ఓకేనా ఫేవరబుల్గా లేదు సిచ్యువేషన్, పూర్ సిచ్యువేషన్ అనుకోండి, అప్పుడు మనకు ఎంతవరకు రిటర్న్స్ వస్తాయంటే 6 లక్షల రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్. దాని ఒక ప్రాబబిలిటీ ఎంత ఉంది? 30% ప్రాబబిలిటీ ఉంది. అదే లాస్ట్ ఏమిటి అంటే పెసిమిస్టిక్, అంటే వరస్ట్ కండిషన్ అనమాట. వరస్ట్ టు వరస్ట్ కండిషన్లో కూడా మనకు రిటర్న్స్ ఎంత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? 5 లక్షల ఛాన్సెస్ ఉన్నాయి. దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత ఉంది? 20% ప్రాబబిలిటీ ఉంది. ఓకేనా? సో ఇది ఆప్టిమిస్టిక్ సిచ్యువేషన్, మోడరేట్, పూర్ అండ్ పెసిమిస్టిక్, ఇది మనకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ అనమాట. ఓకే, దాని ఒక ఛాన్సెస్ ఏమున్నాయి అనేది కూడా మనకి ఇచ్చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 1 అనమాట. ఓకేనా? ఇది మోర్ దెన్ 1, ఇది 2 ఉంది ఇక్కడ, యాక్చువల్గా ఇది 1 ఉండాలి. ఓకేనా? ఇక్కడ 1 ఉండాలి. సో ఇది ఎప్పుడు కూడా ఎంత ఉండాలి? ఇది ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 1 అనమాట. సో ఇప్పుడు 0.4, 0.1, 0.3, 0.2, ఇది 1 ఉంది, ఇది 2 ఉంది. సో ఎప్పుడు కూడా ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ అనమాట. టోటల్ మనం చూస్తే ఎప్పుడు కూడా ఏమిటి, అది ఎప్పుడు కూడా మోర్ దెన్ 1 ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 1. ఓకేనా? సో ఇది ప్రాజెక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కదా. ప్రాజెక్ట్ బిలో కూడా ఫేవరబుల్ సిచ్యువేషన్ ఉందనుకోండి, మనకి ఎంత వస్తుంది అంటే 10 lakhs వస్తుంది. అలాగే దాని యొక్క ప్రాబబిలిటీ 20% ఉంది. మోడరేట్ ఉందనుకోండి, అది 9 lakhs క్యాష్ ఇన్ఫ్లోస్ 9 lakhs వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎంత ఉంది ఛాన్స్? ఎంత ఉంది అంటే 10% ఛాన్సెస్ ఉంది 9 lakhs వచ్చేసి. పూర్ సిచ్యువేషన్ ఉందనుకోండి 7 lakhs ఓకేనా వస్తుంది మనకు. మినిమం టు మినిమం 7 lakhs క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తాయి. దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత ఉంది అంటే 40% ప్రాబబిలిటీ ఉంది. పెసిమిస్టిక్ వరస్ట్ సిచ్యువేషన్లో మనం 6 lakhs వచ్చే ఛాన్సెస్ ఉంది ప్రాజెక్ట్ బికి. దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత ఉంది అంటే 30% ప్రాబబిలిటీ. ఓకేనా? ఇప్పుడు ఇది మనకి ఏమిటి అంటే ఓన్లీ 1 yearది మనకు ఒక పిక్చర్ చూపించింది. 1 yearలో మనకు 8 లక్షలు వచ్చే ఛాన్సెస్ 40% ఉంది, 7 లక్షలు వచ్చే ఛాన్సెస్ 20% ఉంది, 6 లక్షలు వచ్చే ఛాన్సెస్ 30% ఉంది, 5 lakhs వచ్చే ఛాన్సెస్ 10% ఉంది. ఓకేనా? కాకపోతే ప్రాజెక్ట్ లైఫ్ ఎంత ఉంది? 5 years. ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ లైఫ్ ఎంత ఉంది మనకు? 5 years ఉంది. ఓకేనా? యూ ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ఎన్పీవీ అండ్ ర్యాంక్ ద ప్రాజెక్ట్స్. మనం ఇక్కడ ఎన్పీవీ క్యాలిక్యులేట్ చేసి ప్రాజెక్ట్స్ని ర్యాంక్ చేయాలి. ఇంకా ద కాస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ ఫర్ ద కంపెనీ ఇస్ 10%. ఓకే, కాస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? మనకు మినిమం 10% ఉండాలి అని చెప్తున్నాడు. రైట్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఆప్టిమిస్టిక్ సిచ్యువేషన్ మనం ఏంటి అంటే క్యాష్ ఫ్లోని మనం కనుక్కుందాం. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఇది ప్రాజెక్ట్ ఏ. ఓకేనా? ఫస్ట్ మనం ప్రాజెక్ట్ ఏ తీసుకుంటున్నాము. ఇది టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఆర్ సిచ్యువేషన్ అని చెప్తుంది దీన్ని. ఓకేనా? సిచ్యువేషన్
సిచ్యువేషన్లో మనం చూస్తే ఆప్టిమిస్టిక్ సిచ్యువేషన్ ఉంది, మోడరేట్, పూర్, పెసిమిస్టిక్ సిచ్యువేషన్. ఇది క్యాష్ ఇన్ఫ్లోస్, ఇది ప్రాబిలిటీ. ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే 8 lakhs ఇంటూ 0.4 అంటే 32 lakhs. ఓకేనా. సో ఆ ఇయర్లో మనకి ఏంటి అంటే ఇది 40% ఛాన్సెస్ ఉంది కదా, సో 32 lakhs. ఓకే, మోడరేట్ సిచ్యువేషన్ ఉన్నదనుకోండి, అప్పుడు మనం ఎంత సంపాదించవచ్చు, 7 lakhs. మోడరేట్ ఉండే సిచ్యువేషన్ ప్రాబిలిటీ ఎంత ఉంది, 20% ఉంది. ఓకేనా. సో అప్పుడు 7 lakhs ఇంటూ 0.2 చేస్తే మనకి ఎంత వచ్చింది, 1,40,000. అట్లానే పూర్ సిచ్యువేషన్ ఉందనుకోండి, అంత ఫేవరబుల్గా లేదు. ఓకేనా, మనకు అన్ని కండిషన్స్ అనేది అంత ఫేవరబుల్గా లేదనుకోండి, అప్పుడు క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత వస్తే మనకు 6 లక్షలు. ప్రాబిలిటీ ఎంత ఉంది, 0.3. ఓకేనా, ఈ పూర్ ఉండే సిచ్యువేషన్ ఎంత ఉంది, 0.3. అంటే అప్పుడు మనకి ఎంత వస్తుంది క్యాష్ ఇన్ఫ్లోస్, 6 lakhs. సో 6 lakhs ఇంటూ 0.3 చేస్తే ఎంత, 1,80,000 క్యాష్ ఇన్ఫ్లోస్. అట్లా పెసిమిస్టిక్ అంటే 5 lakhs క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దాని ఒక ప్రాబిలిటీ ఎంత ఉంది, 10% ప్రాబిలిటీ. అంటే ఎంత మనకు సంపాదన వస్తుంది, 50,000. సో ఇప్పుడు మనకి ఏంటి, 32 lakhs. ఓకేనా, క్యాష్ ఇన్ఫ్లోస్ రావచ్చు. 1,42,000 రావచ్చు. 32 lakhs అది 3,20,000. ఓకేనా, 3,20,000 క్యాష్ ఇన్ఫ్లోస్ ఉండొచ్చు. 1,40,000, 1,80,000, 50,000. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం ప్రజెంట్ వాల్యూలో కన్వర్ట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు చూస్తే ఇవి యాడ్ చేసాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం అనుకోండి, మనం ఇక్కడ చూసాము. ఇప్పుడు మనం 8 lakhs ఇంటూ 0.40, 32 lakhs, 1,40,000, 1,80,000, 50,000 మనకు వచ్చేసింది. సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తే ఒక్క ఇయర్లో మనకి ఎంత వచ్చే సిఎఫ్ఈటీ ఎంత వచ్చే ఛాన్సెస్ ఉంది, 6,90,000. ఓకేనా, ఇట్లా కూడా మనం చేయొచ్చు. 6,90,000 అంటే ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఇయర్స్ వరకు ఉంది, 1 year, 2 year, 3 year, 4 year, 5 years వరకు ఉంది. ఓకేనా, ఎవ్రీ ఇయర్ సిఎఫ్ఈటీ మనకు వచ్చే ఛాన్సెస్ ఏముంది, 6,90,000. 6,90,000 అన్నా కదా, 6,90,000. 6,90,000 అంటే ఓకే. పీవీ ఫ్యాక్టర్ ఎంత, పీవీ ఫ్యాక్టర్ ఇంకా 10% ఉంది. 10% అంటే మనం ఎట్లా చేస్తాము, ఈజ్ ఈక్వల్స్ టు 1 divided by 1 ప్లస్ ఓకేనా ఆర్ టు ద పవర్ ఆఫ్ 1, 0.909. ఓకేనా, 5 years. సో సెకండ్ ఇయర్ మనం చూస్తే 2 అని రాయాలి ఇక్కడ, సెకండ్ ఇయర్ 2, థర్డ్ ఇయర్ వచ్చేసి 3, ఫోర్త్ ఇయర్ వచ్చేసి 4, ఫిఫ్త్ ఇయర్ వచ్చేసి 5. ఓకేనా. సో ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఏంటి, పీవీసీఎఫ్ఏటీ ఎట్లా, పీవీసీఎఫ్ఏటీ ఈజ్ ఈక్వల్స్ అంటే 6,90,000 ఇంటూ 9.9. సో ఇది మనకు పీవీసీఎఫ్ఏటీ. టోటల్ మనకు వచ్చేది ఏంటి, ఇది టోటల్ సిఎఫ్ఏటీ అనమాట. టోటల్ సిఎఫ్ఏటీ ఎంత వచ్చింది, టోటల్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత వచ్చింది మనకు, 26. ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ వచ్చిందా. ఇది ఎందుకు కొంతవరకు డిఫరెన్స్ ఉంది అంటే మనం ఎక్కువ ఫ్రాక్షన్స్ ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ కొంతవరకు మనం తక్కువ ఫ్రాక్షన్స్ తీసుకున్నాం, అందు గురించి కొంతవరకు డిఫరెన్స్ రావచ్చు, కాకపోతే ఓవరాల్గా సేమ్. ఓకేనా, ఆన్సర్ సేమ్ వస్తుంది. సో ఇప్పుడు ఇట్లా కూడా మనం దాని ప్రాబ్లమ్ని చేయొచ్చు. ఓకేనా, సో ఇది మీకు కొంచెం ఈజీగా అర్థం కావాలని ఇట్లా కూడా నేను చేశాను. సో ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎట్లనే చేయడానికి ట్రై చేసాం. సో 8 lakhs, 7 lakhs, 6 lakhs, 5 lakhs ఇది మనం చేసాం. 40%, 20%, 30%, 11% ఇది మనకి ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇవి ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పీవీ యాన్యుటీ ఫ్యాక్టర్ డైరెక్ట్ 10% తీసుకుంటాం. ఇట్లా 1 yearకి తీసుకోకుండా ఇది మనం డైరెక్ట్గా తీసుకుంటున్నాం. ఈ డైరెక్ట్గా ఎట్లా తీసుకుంటాం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేశారనుకోండి,
చూసారా ఇక్కడ 3.79 వచ్చిందిగా 3.791. ఇట్లా మనం డైరెక్ట్గా తీసుకొని కూడా మనం చేసుకోవచ్చు. దీనికి ఇంకో ఫార్ములా ఇది ఎట్లా కనుక్కోవచ్చు అంటే ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్, అగైన్ 1 ప్లస్ ఆర్ టు ద పవర్ ఆఫ్ 5. ఓకేనా? సో ఇట్లా కూడా మనం చేయొచ్చు. ఓకేనా? ఇట్లా కూడా దీన్ని మనం చేయొచ్చు. ఓకేనా? 3.791 ఇట్లా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. ఈ ఫార్ములాతో కూడా మనం దాన్ని కనుక్కోవచ్చు. ఏముంది ఫార్ములా ఏముంది అంటే 1 మైనస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఎన్ అంటే ఇక్కడ ఏంటి ఆన్ 1 కాదు, ఎన్ని ఇయర్స్ ఉంది 5 ఇయర్స్ ఉంది. ఈ 5 డైరెక్ట్ 5 తీసుకుంటే మనకు డైరెక్ట్గా 3.791 ఇట్లా కూడా మనం దాన్ని చేసుకోవచ్చు. ఈ ఆన్సర్స్ 3.79 ఇట్లా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా 1 ఇయర్కి ఇది మనం టోటల్ యాడ్ చేసుకొని ఇయర్ వైజ్గా కూడా మనం పీవీ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకుని కూడా మనం చేసుకోవచ్చు. ఈ 2 రకాలుగా కూడా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఈ 2 టైప్స్లో కూడా మీకు ఎట్లా చేసినా కానీ మీకు ప్రాబ్లం కరెక్టే అనమాట. ఓకేనా? సో ఇది ఏంటి అంటే కొంచెం ప్రొలాంగ్ ఇంకా కొంచెం డీటెయిల్గా మనం వెళ్ళచ్చు 1 ఇయర్. ఓకేనా? ఇట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏంటి మనకి ఇక్కడ మనం తెలుసుకున్నాం ఏంటి గ్రాస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత ఉంది 26,15,790. ఇప్పుడు క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత? క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత? ఫస్ట్ ఇయర్ ప్రాజెక్ట్కి 2 ప్రాజెక్ట్స్ కూడా 20 లక్షలే కదా. ఓకేనా? 20 లక్షలు తీసేసాం. ఎన్పివి ఎంత వచ్చింది మనకు 6,15,790 ఎన్పివి మనకు వచ్చేసింది. ఓకేనా? ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ప్రాజెక్ట్ బి చూద్దాం. ప్రాజెక్ట్ బిది చూస్తే సో ప్రాజెక్ట్ బి ఏముంది అక్కడ 10 lakh, 9 lakh, 7 lakh, 6 lakhs. 10 lakh, 9 lakh, 7 lakh, 6 lakhs. ప్రాబబిలిటీ ఎంత 20%, 10%, 40%, 30%. ఇది కూడా 1 అవుతుందా లేదా చూసుకోవాలి ఒకసారి. ఓకేనా? 4, 5, 8, 9, 10. ఓకే 1 ఈక్వల్ టు 1. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎంత 1 lakh ఇంటూ 0.2. ఇది మనకు 10 lakhs ఇది. ఓకే కొంచెం ఫిగర్స్ అక్కడ 10 lakh ఇంటూ 0.2 అంటే ఎంత 2 lakhs వస్తుంది. ఓకేనా? 2 lakhs. ఇట్లా 9 lakhs ఇంటూ 0.1 90,000. ఇవంతా కూడా దీంతో మల్టిప్లై చేసేసాం ఇక్కడ. ఓకేనా? ఇక్కడ చూస్తే ప్రాజెక్ట్ బి ఇక్కడ ఉంది చూడండి. ఓకేనా? ఓకేనా? 10 lakhs ఇంటూ 0.2 20 lakhs, 9 lakhs, 3 lakhs. అట్లయినా మళ్ళీ 3.791 ఇది మనం చేసాం కదా ఇక్కడ సేమ్ అట్లా. లేదు అంటే మీరు ఏం చేయాలి ఈ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏముంది కనుక్కొని సమ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ 1 ఇయర్లో మనకి ఎంత వచ్చే ఛాన్సెస్ ఉంది 7,50,000 ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తాము ఇయర్ 1, 2, 3 ఓకే 1, 2, 3, 4, 5 ఓకే సిఎఫ్ఐటి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి మనకు ఛాన్సెస్ ఏముంది 7,50,000 అవునా కదా. ఇది ఏంటి అంటే ఇక్కడ మనం యావరేజ్ తీసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏంటి అంటే మనం చెప్పలేము ఆప్టిమిస్ట్ ఉండొచ్చు, మోడరేట్ ఉండొచ్చు, పూర్ ఉండొచ్చు, పెసిమిస్టిక్ సిచ్యువేషన్ ఉంది. ఆప్టిమిస్టిక్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంది అంటే 20% ప్రాబబిలిటీ ఉంది. మోడరేట్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంది అంటే 10% ప్రాబబిలిటీ ఉంది. పూర్ వచ్చి ఉండే ఛాన్సెస్ ఎంత ఉంది అంటే 40% ప్రాబబిలిటీ ఉంది. అంటే దీని ఒక వెయిటేజ్ని మనం ఏం చేస్తున్నామో మనం ఆన్ అండ్ యావరేజ్గా మనం తీసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఆప్టిమిస్టిక్ దాని ఒక టోటల్ సిచ్యువేషన్ వెయిటేజ్ ఎంత ఉంది 20% వెయిటేజ్. అందుకొచ్చి ఆప్టిమిస్టిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకు క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 10 లక్షలు వచ్చాయి. సో దాంట్లో ఓన్లీ 20,000 తీసుకున్నాము. ఓకేనా 2 లక్షలే తీసుకున్నాం. మోడరేట్ ఉంటే మనం ఎంత రావచ్చు క్యాష్ ఇన్ఫ్లోస్ 9 lakhs రావచ్చు. కానీ మోడరేట్ ఉండే ప్రాబబిలిటీ ఎంత ఉంది 10% ఉంది. అందుగురించి 90,000 తీసుకున్నాం ఇక్కడ మనం ఒక 1 ఇయర్ క్యాష్ ఇన్ఫ్లోస్లో. దాంట్లో దాని ఒక కాంట్రిబ్యూషన్ వెయిటేజ్ ఎంత ఉంది 90,000. అట్లనే పూర్ ఉందనుకోండి చాలా సిచ్యువేషన్ అంత అన్ఫేవరబుల్గా ఉందనుకోండి అప్పుడు మన క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత జనరేట్ కావచ్చు 7 lakhs. ఇవన్నీ కూడా మనం ఎట్లా కనుక్కున్నామంటే మనం పాత హిస్టరీని అంటే మన హిస్టరీ వెరిఫై చేసి పాస్ట్ డేటాని వెరిఫై చేసిన తర్వాత మనం ఏంటి అరే మంచి సిచ్యువేషన్ ఉందనుకోండి ఇంతవరకు రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది, మోడరేట్ ఉందనుకోండి ఇంతవరకు రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనేది ఆ డేటాని బేస్ చేసుకుంటూ మనం ఇక్కడ ఈ డేటాని మనం రాసుకున్నాము అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ పూర్ సిచ్యువేషన్ ఉందనుకుంటే 7 లక్షలు. కానీ పూర్ ఉండే సిచ్యువేషన్ ఈ పర్టికులర్ ఎంత ఉంది అంటే 40% ఉందనుకోండి అప్పుడు దాని ఒక వెయిటేజ్ని 28 lakhs. ఓకేనా? పెసిమిస్టిక్ ఎంత 6 lakhs.
ఇక్కడ 30%. సో ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ మనము అన్ని 5 ఇయర్స్లో కూడా సేమ్ ఛాన్సెస్ సేమ్ ప్రాబబిలిటీ ఉంటుంది అని మనం అనుకున్నాం. ఇక్కడ ఇది అజంప్షన్, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం కావచ్చు, 1 ఇయర్లో కొంచెం ఆప్టిమిస్టిక్ ప్రాబబిలిటీ 2 ఉండొచ్చు, సెకండ్ ఇయర్లో చేంజ్ కావచ్చు. కానీ ఇప్పుడు మనం అంత డీటెయిల్గా మనం చేస్తలే ప్రాబ్లమ్ని. మనకి ఏంటి డేటా చాలా లిమిటెడ్గా ఇచ్చింది, అందు గురించి మనం ఏం అజంప్షన్ చేస్తున్నాం అంటే ఈ వచ్చే నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు కూడా ఇదే సేమ్ ప్రాబబిలిటీ ఉంటుంది ఈ ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ది అనేది మనం అజంప్షన్ చేసుకున్నాం, ఓకేనా. అక్కడ డేటా ఇయర్ వైజ్గా మనకి ఇస్తే అప్పుడు మనం ఆ బేసిస్ని తీసుకొని అట్లా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. కానీ అక్కడ మనకి ఇయ్యలే డేటా, అందు గురించి మన అజంప్షన్ ఏముంటుంది అంటే ఈ నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది, సేమ్ ప్రాబబిలిటీ ఉంటుంది అనేది మనం కనుక్కున్నాం. సో ఇప్పుడు మనం చూస్తే ఇట్లా కూడా మనం దాన్ని చేయొచ్చు, ఓకేనా. ఓకే, పీవీ ఫ్యాక్టర్ మనకు చెప్పినా కదా సేమ్ ఇదే, ఎట్లా కనుక్కోవాలనేది కూడా చెప్పాను. పీవీ ఫ్యాక్టర్ ఇది, ఓకేనా. క్యాష్ ఇన్ఫ్లోస్, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ని కూడా మనం చేసుకోవచ్చు. ఎట్లా మనం ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మనం చూస్తే ఎట్లా మనం కనుక్కోవచ్చు. చూడండి, 28,43,090, 28,43,090 చెప్పాను కదా, కొంతవరకు డిఫరెన్స్ రావస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఎక్కువ ఏంటి ఫ్యాక్టర్స్ని తీసుకున్నాను, అక్కడ ఇక్కడ ఓన్లీ 3.791 అని మెన్షన్ చేస్తాను. కానీ ఇది 3.791 ఉండదు, ఏముంటుంది 3.7907866769 ఉంటుంది, ఓకేనా. అదే నేను సేమ్ డేటా ఇక్కడ పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. చూసారా ఇప్పుడు 284309 284390 ఇట్లా కూడా చేయొచ్చు. కానీ మనం ఏమిటి, నేను ఏం తీసుకొని ఇక్కడ ఎందుకు అన్ని ఫ్రాక్షన్స్ తీసుకోవాలి, తక్కువ తీసుకుందామని 3.791 తీసుకున్నాం, ఓకేనా. డైరెక్ట్గా 3.791 అని టైప్ చేసిండే. సో అందు గురించి కొంతవరకు డిఫరెన్స్ రావచ్చు. అలాగే క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత ఉంది మనకు 20 లక్షలు. మనకు ప్రాఫిట్ ఎన్పివి ఎంత వస్తుంది 8,43,250. అంటే ఇక్కడ మనం చూస్తే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఓకేనా. మనం ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాం. మనకు వచ్చిన రిటర్న్ ఎంత 28,43,000. అంటే మనం అనుకున్న 10%కైనా కానీ మనకు ఎంత ఎక్కువ రిటర్న్స్ వస్తుంది అంటే 8,43,250 రూపీస్ అనేది మనకు ఎక్కువ వస్తుంది అన్నమాట, ఓకేనా. అంటే మనం అనుకున్నది 10%కైనా కానీ మనకి ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది, రిటర్న్స్ వస్తున్నాయి అంటే 8,43,240. సో ఇప్పుడు మనం దీన్ని ర్యాంకింగ్ ఏమన్నాడు, ప్రాజెక్ట్ ఏకి మనకి ఎంత వస్తుంది 6,15,790, ప్రాజెక్ట్ బి ఎంత 8,43,250. ఇప్పుడు ఏది ఎక్కువ వస్తుంది రిటర్న్స్ మనకు, ప్రాజెక్ట్ బి వస్తుంది, అందుగురించి దాన్ని ర్యాంక్ 1 ఇస్తాము, దీన్ని మనం ర్యాంక్ 2 అనేది మనం ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే దీంట్లో మనకు బెస్ట్ ఏంటి, ప్రాజెక్ట్ బి అనేది బెస్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద బ్రేక్ ఈవెన్ సాల్వేజ్ వాల్యూ ఇఫ్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ $30 million. ఎంత 30 million. The net cash inflows during the first and second year respectively is 20 million and 50 million రెస్పెక్టివ్లీ అని మెన్షన్ చేసిండు అనుకోండి. అప్పుడు ఫస్ట్ ఇయర్ది ఎంత అంటే ఫస్ట్ ఇయర్ది 20 అనమాట, సెకండ్ ఇయర్ది ఎంత అంటే సెకండ్ ఇయర్ది 15 million అనమాట, ఓకేనా. సో ఫస్ట్ ఇయర్లో మనకి ఎంత రిటర్న్స్ వస్తుంది 20 లక్షలు, 20 million. సెకండ్ ఇయర్లో ఎంత అంటే 15 million అనమాట, ఓకేనా. డిస్కౌంట్ రేట్ ఎంత 15%. ఓకే, ఒకసారి ఇది మనం ఏమిటి అంటే దీన్ని మనం డిస్కౌంట్ రేట్ అని చెప్తాము, ఓకేనా. మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం, కట్ ఆఫ్ రేట్ అంటాం, పీవీ ఫ్యాక్టర్ రేట్ అంటాం, పీవీ లేకుంటే దాన్ని మనం హడల్ రేట్ అంటాం. ఇట్లా దగ్గర చాలా పేర్లు ఉన్నాయి, ఇది ఒక్క పేరుతో మనం పిలవాము. ఇది మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో నేర్చుకున్నాం, ఓకే. లైక్ ఇవి కాల్డ్ మినిమం రేట్ ఆఫ్ రిటర్న్, కట్ ఆఫ్ రిటర్న్, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్, డిస్కౌంట్ రేట్ ఆర్ పీవీ ఫ్యాక్టర్ రేట్, ఓకేనా. ఇట్లా డిఫరెంట్ పేర్లతో మనం దాన్ని పిలుచుకుంటాం. సో ఇక్కడ మనకి ఏమన్నాడు వాడు, బ్రేక్ ఈవెన్ సాల్వేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు మనకి సిఎఫ్ఐట్ ఏముంది, ఒకటి 20 million, ఇంకొకటి 15 million. పీవీ ఫ్యాక్టర్ 2 yearsకి ఎంత, ఫస్ట్ ఇయర్ వచ్చేసి 0.909, ఓకేనా. తెలుసు కదా ఇది ఎట్లా మనం చేయాలి, 1/1 + r⁴ చేసేసి మనకు వచ్చేస్తుంది, ఓకేనా. అట్లనే సెకండ్ ఇయర్కి ఎంత ఇది, సో 20 million
ఇంటూ 0.909 చేస్తే ఇది మనకు ఫిగర్ వచ్చింది ఎంత 18 lakh కూడా కాదు ఓకే 1,81,80,000 ఓకేనా. అట్లనే ఇది 15 million 0.826 ఇది ఎట్లా వస్తుంది దీంతో మల్టిప్లై చేయాలి 15 million ఇంటూ 0.826తో మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చింది ఓకేనా. అంటే ఎంత 1,23,96,691 టోటల్ క్యాష్ ఫ్లోస్ ఎంత ఉంది మనకు 3 crores ఓకే 5,76,694 ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక చిన్న ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి ఇక్కడ చూడండి. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మనకు 30 million ఓకేనా. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 30 million మైనస్ మనకి రిటర్న్స్ ఎంత వచ్చింది 3,05,76,694 ఇంటూ 1 + k to the power of n అన్నమాట. అంటే దీని ఫార్ములా ఏమున్నది అంటే present value of cash ఓకేనా outflows minus present value of cash inflows ఓకేనా. ఇన్ఫ్లోస్ దీన్ని షార్ట్ ఫామ్ రాద్దామా PVCO మైనస్ PVCF ఓకేనా. PVCF ఇంటూ 1 + R 1 + R ఓకేనా to the power of n ఇది యాక్చువల్గా ఫార్ములా ఇది ఓకేనా. సో ఇదే ఫార్ములా నేను ఇక్కడ రాసాను చూడండి. CO మైనస్ ఇది CF అనమాట ఓకేనా. CF ఏంటి CF PVCF80 అనమాట ఓకేనా. ఇది PVCF మైనస్ PVCA ఓకేనా. ఇది ఏంటి అంత PVCF80 అనమాట ఓకేనా. PVCF80 PVCO ఎంత ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత ఉంది మనకు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత ఉంది మనకు ఎంత 30 million ఓకేనా. 30 million మైనస్ PVCF80 ఎంత 3,05,76,694 ఇక్కడ 1 + k to the power of t 1 + k అంటే ఎంత k ఎంత అంటే k అంటే రిటర్న్స్ అనమాట రార్ ఓకేనా. 1 + k అంటే 1 + 1.1 ఓకేనా. k అంటే 10% 1 + 10% అంటే 1.1 to the power of 2 అంటే ఏంటి n ఎంత ఉంది 2 ఉంది to the power of 2 ఇది వేస్తే మనకి ఏమొస్తుంది SVN వస్తుంది. SVN అంటే ఏంటి బ్రేక్ ఈవెన్ సాల్వేజ్ వాల్యూ అనమాట. బ్రేక్ ఈవెన్ సాల్వేజ్ వాల్యూ ఎంత వస్తుంది ఎందుకంటే నెగిటివ్ వస్తుంది ఎందుకంటే PVCO అనేది తక్కువ ఉంది. సో PVCO ఇన్ మైనస్ 0.5 సో 305,766,694 ఇంటూ 1.1 to the power of 2 చేస్తే మైనస్ 6,97,800 అనమాట. సో ఇట్లా మనం ఏంటి బ్రేక్ ఈవెన్ సాల్వేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం.